కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టిని సాగించిందన్నారు ఎమ్మెల్యే గాలి ప్రకాష్. తిరుపతి జిల్లా అప్పలాయగుంటం పంచాయతీలో సుమారు 2.77 కోట్లతో నిర్మించిన 6 సీసీ రోడ్లు, లింకు తార్ రోడ్లు ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా అమలు చేస్తామన్నారు ఎమ్మెల్యే గాలి ప్రకాష్ హామీ ఇచ్చారు. సిమెంట్ రోడ్లు కానీ ఈరోజు అప్లైగా ఉంటే ఒక్క పంచాయతీలోనే దరిదాపుల్లో 3 కోట్లు పెట్టి 6 రోడ్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈ గడిచిన కాలంలో ఈ అప్లైగుంట్లో మొత్తం కూడా 100% రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసాం, మెయిన్ రోడ్స్ అన్ని కూడా. ఇది మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి అప్లైగుంట్కి వచ్చి చూస్తే సరిపోతుంది. మీకు అన్ని రోడ్లు కంప్లీట్ చేసాం, ఇటు సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ. నేను నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళకి కూడా రోడ్లు వేయడం కాదు కదా, మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది. ఖచ్చితంగా మీరు కాపాడుకోవాలి అవన్నీ కూడా. ఇక్కడ పెద్ద పెద్ద హెవీ లోడ్లు వస్తున్నా, మట్టి లారీలు వస్తున్నా ఖచ్చితంగా అది మీరే ఆపాలి. హెవీ లోడ్లు వస్తే రోడ్లు ఆగవు. నా విన్నపం గ్రామస్తులకు కూడా ఏంటంటే, ఖచ్చితంగా హెవీ లోడ్లు వచ్చే లారీలు వస్తే మటుకు రోడ్లు మీకు ఉండవు, ఖచ్చితంగా అది ఆపండి. మీరు రోడ్లు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. అలాగే యావత్ రాష్ట్రానికి కూడా మేము చెప్పదలుచుకున్నాం, ఇవాళ అప్లైకుండా చూస్తే మీకు తెలుస్తుంది ఈ గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుంది. మీరు లాస్ట్ టైం గవర్నమెంట్ మొత్తం కూడా అప్పులు చెప్పించిపోయినా కూడా ఇవాళ ప్రజల సంక్షేమం. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.